డీటెయిల్స్ చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో వైసీపీ నేతలు గళమెత్తారు. సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేశారు. విజయమ్మ నేతృత్వంలో పార్టీ సీనియర్ నేతలు జంతర్ మంతర్ వేదికగా ధర్నా చేపట్టారు. రాష్ట్రం కలిసి ఉండాలని వైఎస్ రాజశేఖర రెడ్డి కోరుకున్నారని విజయమ్మ అన్నారు. తెలుగు ప్రజలంతా సంతోషంగా ఉండాలని వైఎస్ కోరుకున్నారు అని గుర్తు చేశారు. కేంద్రం స్పందించే వరకు తమ ఉద్యమం ఆగదన్నారు. రాష్ట్రం ఎప్పుడూ కలిసే ఉండాలని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కోరుకున్నారని ఆయన సతీమణి వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. సమన్యాయం చేయాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన ధర్నాలో పార్టీ సీనియర్లతో పాటు విజయమ్మ పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ధర్నా ప్రారంభించారు. కాంగ్రెస్ విభజన నిర్ణయంతో రాష్ట్రంలో ప్రభుత్వ పాలన గాడి తప్పిందని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. వైషమ్యాలకు టీడీపీ కాంగ్రెస్ పార్టీలే కారణమని ఆరోపించారు. రాష్ట్రం అగ్నిగుండంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనపై సమన్యాయం చేయాలనే డిమాండ్తోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తోందన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఏ విధంగా న్యాయం చేస్తారని విజయమ్మ ప్రశ్నించారు. సిడబ్ల్యూసీ నిర్ణయమైన మరి ఈరోజు యూపీఏ నిర్ణయమైన రాబోయే కాలంలో ఇది ప్రభుత్వ నిర్ణయంగా ఉంటుందని చెప్తా ఉండేటప్పుడు చాలా చాలా ఆందోళన కలిగించింది. ఈరోజు రాష్ట్రం అగ్నిగుండంలో తయారవుతా ఉంది. ఈరోజు రాష్ట్రంలో కొన్ని కోట్ల మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఈరోజు చాలా అన్యాయం జరుగుతుంది అని చెప్పి నిరసన తెలుపుతా ఉన్నారు. రకరకాల నిరసన తెలుపుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంతో హైదరాబాద్ ను తెలుగు వాళ్లు ఎందుకు పోగొట్టుకోవాలని విజయమ్మ ప్రశ్నించారు. 3 ప్రాంతాల ప్రజలు కలిసి అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్ ను ఒక్క తెలంగాణ ప్రాంతానికే ఎలా కేటాయిస్తారంటూ విజయమ్మ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్ర విభజన విషయంలో అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదనడం ఎంతవరకు సమంజసమన్నారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు చేసింది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని విజయమ్మ తెలిపారు. కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు చేస్తే సిడబ్ల్యూసీ వెనక్కి తగ్గుతుందన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, హైదరాబాద్ లాంటి రాజధానిని మరి 4 లక్షల 5 లక్షల కోట్లతో మీరు కట్టగలరా అని అడుగుతా ఉన్నా. అసలు హైదరాబాద్ను తెలుగు వాళ్ళు ఎందుకు పోగొట్టుకోవాలని కూడా అడుగుతా ఉన్నా నేను ఇవాళ. మరి ఈరోజు వీళ్ళందరికీ కూడా నేను ఒకటి, ఈ రోజుకైనా కూడా మీరందరూ స్పీకర్ ఫార్మాట్లో రిజైన్ చేయండి, తప్పకుండా సిడబ్ల్యూసీ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తీసుకుంటుందని కూడా మీ ద్వారా నేను వాళ్ళని అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశం వాళ్ళని. ఏదేమైనా రాష్ట్ర ప్రజలకు సమన్యాయం జరిగే వరకు వైసీపీ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని విజయమ్మ స్పష్టం చేశారు.